హలో ఎవ్రీవన్, నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకోడ. ఈరోజు డైరెక్ట్ పాయింట్ మాట్లాడేసుకుందాం. నిరంతరం జరిగేదే మ్యూజిక్ తర్వాత. ఇప్పటి ప్రపంచంలో ఒక విచిత్రమైన నిజం పెరిగిపోయింది బాగా. ఎవరైనా మంచిగా ఉంటే అది వారి క్యారెక్టర్ అని ఎవరు నమ్మరు. వాళ్ళు మాత్రం ఒక్కటే ఆలోచిస్తారు, ఇందులో దాగి ఉన్న లాభం ఏంటి వాడికి అని. వాడో లేకపోతే ఆమెకో ఎవరికైనా మంచితనం ఒకప్పుడు చాలా గౌరవం, ఇప్పుడు ఈ కాలంలో సస్పెక్ట్. ఓకే, మంచిగా ఉండడం. అది రోడ్డు మీద ఎవరికైనా సహాయం చేసామనుకోండి, సపోజ్ ఫస్ట్ మనిషి థాట్ వచ్చేది ఏంటనుకుంటున్నారు? హెల్ప్ అని కాదు, ఒక డౌట్ అరైజ్ అవుతుంది. వీడే యాక్సిడెంట్ చేసాడేమో, ఎందుకు ఆపాడు, ఏం ప్రూవ్ చేయాలని అనుకుంటున్నాడు? సేవ చేసేవా? అది సర్వీస్ కాదు, అది ఒక సస్పెక్ట్ బిహేవియర్ కింద లెక్క. ఆఫీస్లో ఒక చిన్న హెల్ప్ చేసామనుకోండి, అది కైండ్నెస్ కాదు, పాలిటిక్స్ అని ఫిక్స్ అయిపోతారు జనాలు అందరూ. మేనేజర్కి దగ్గర అయిపోతున్నాడేమో వీడు, లేకపోతే అప్రైజల్ కోసం డ్రామా చేస్తున్నాడేమో, ఇంకా పెద్ద పొజిషన్లో అయితే కంపెనీ టేక్ ఓవర్ చేసేసుకుందాం అని ప్లాన్ చేసేస్తున్నాడేమో అనుకుంటారు. ఏ స్మాల్ గుడ్ డీడ్ టర్న్స్ ఇంటూ ఏ లార్జ్ ఇన్వెస్టిగేషన్ కదా. అలా అయిపోయింది ఇప్పుడు మంచిగా ఉంటే. రిలేషన్షిప్స్లో కూడా ఇదే వరుస. రిలేషన్షిప్స్లో ఇలా ఉన్నాం అనుకోండి, అదో పెద్ద కరసు. మనసు క్లియర్గా మాట్లాడితే వాళ్ళ మైండ్ చెత్తగా ఆలోచిస్తుంది. గుడ్ మార్నింగ్ అంటే ఒక ఫ్లర్ట్, హెల్ప్ అంటే ఒక సింపతి ట్రాప్, కేర్ అంటే టైం పాస్, కైండ్నెస్ అంటే ఒక ఎజెండా. ఇది ప్రపంచంలో జరిగేది. ఈ ప్రపంచంలో మంచితనాన్ని అర్థం చేసుకునే కెపాసిటీనే కోల్పోయింది అసలు. సోషల్ మీడియాలో అయితే మరీ దారుణం. నిజమైన గుడ్ డీడ్కి వాల్యూ అనేది ఉండదు. ఫేక్ స్మైల్స్, ఫేక్ చారిటీ, ఫేక్ పాజిటివిటీ, ఇవే వైరల్ అవుతున్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. ఒకటి రియల్ కైండ్నెస్, రియల్ ఎంపతి, రియల్ హ్యుమానిటీ ఆల్గరిథం కూడా అంతు చెక్కదు. అది కూడా స్కిన్కి ఇరిటేషన్ లాగా ఉంటుంది. ఇలా సొసైటీ రోటన్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఎవరో మంచిగా ఉంటే ప్రపంచం వాళ్ళని ఏం చేస్తుందో తెలుసా? టూ గుడ్ టు బి ట్రూ అంటే టూ గుడ్, సో డెఫినెట్లీ సస్పీషియస్. మంచిగా ఉంటే సస్పెక్ట్ అయ్యేవాడు. అది ఇంకా ఈ ప్రపంచం ఎంత మురికిగా ఆలోచించిన మీ మంచితనం దాని స్థాయి మాత్రం దిగజారుకోడు. మంచితనం మీ స్ట్రెంగ్త్, అనుమానం వాళ్ళ డిసీజ్. సో రిమెంబర్, ఇది బుర్రలో పెట్టుకోండి ఎవరైనా సరే. యూ స్టే గుడ్ అండ్ లెట్ దెమ్ స్టే సస్పీషియస్. ఇంతకన్నా ఇంకేం చెప్పలేం. అందుకు మీరు మంచిగానే ఉండండి, వాళ్ళు సస్పెక్ట్ చేస్తూనే ఉంటారు. ఏదేమైనా సరే మీ క్యారెక్టర్ని మాత్రం పాడు చేసుకోకండి. అది మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఇలాంటివి ఇంట్రెస్టింగ్ టాపిక్లు అవి మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే నా సబ్స్క్రైబర్స్ ఎందుకో తగ్గిపోతున్నారు. ప్లీజ్ మీరు లైక్ చేస్తే 10 మందికి ఇంకా వెళ్తుంది వీడియో చేస్తే, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది, ఎంకరేజింగ్గా ఉంటుంది. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా.